అతను ప్రతిరోజూ ఉదయాన్నే లేచి తన పొలానికి వెళ్ళేవాడు. పొలం చిన్నదే అయినా అతని హృదయం మాత్రం అపారమైన ప్రేమతో నిండిపోయి ఉండేది. పంటలను పిల్లలలా చూసి ఓర్పుతో నీరు పోసేవాడు. ఒక సంవత్సరం వర్షాలు రాలేదు. నేల చిట్లిపోయింది. పంటలు వాడిపోయాయి. చాలామంది రైతులు తమ పొలాలు వదిలేశారు. కాని రవి మాత్రం తలవంచలేదు. దూరంగా ఉన్న బావినుంచి మట్టికుండలలో నీళ్లు తెచ్చి కొద్దిగా ఉన్న గోధుమ పొలానికి జాగ్రత్తగా పోసేవాడు. పక్కింటివారు నవ్వుతూ, ఇంత చిన్న పొలం నీకు ఏమి ఇస్తుంది అని అడిగారు. రవి మాత్రం చిరునవ్వుతో, కొద్దిగా ఆశ ఉన్నా అది లేనంతకంటే మంచిది అని అన్నాడు. కాలం గడిచింది. గాలి చల్లబడినప్పుడు ఇతర పొలాలు బీడుగా ఉన్నా రవి గోధుమ పొలం బంగారంలా మెరిసింది. ఆ పంటను తనను ఎగతాళి చేసిన వారికి పంచిపెట్టాడు. ఆ రోజు నుండి ప్రజలు రవిని కేవలం రైతుగా కాకుండా ఆశను పండించిన మనిషిగా గుర్తుపెట్టుకున్నారు.